దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. మీరు మా కొరకును ప్రార్థన చేస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. గతించిన ఆదివారము ఈ ఆదివారం కూడా గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారంగా ఆరాధన క్యాన్సిల్ చేయడం జరిగింది. కొన్ని సంఘాల్లో వేకులు లేచి వారు ఆరాధన పెట్టుకోవడం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైరస్ అధికంగా ఉండడం ద్వారా కొన్ని ఏరియాలు లాక్డౌన్లు, కొన్ని ఏరియాలు రెడ్ జోన్గా ఉండటం ద్వారా ఈ యొక్క వైరస్ ద్వారా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆదివారపు ఆరాధన కలెక్టర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది మొదటి వారం కనుక మొదటి వారంలో మీరు ఎంతో చక్కగా ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ప్రభు యొక్క పాత్రలో పాలు పొందుచు దేవుని యొక్క వాక్యాన్ని బలపడుతూ ప్రభువుకు దగ్గర అవుతూ ఉంటారు కనుక మరొకసారి ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసే ఒక మంచి మాట ఏంటంటే, పరిస్థితులు మనకు బాగా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నావో మనందరికీ బాగా తెలుసు. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో మనం ఏం చేయాలనే దాని గురించి మనం ఎక్కువగా ఆలోచన కలిగి ఉండటం మనకు ఎంతో మంచిది. కనుకనే ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభువుని నామమును బట్టి మీ అందరికీ కూడా చక్కగా ప్రతి వారం కూడా చక్కని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా అందిస్తున్నాడు. అనేక మంది దీనికి వాక్యం ద్వారా బలపడుతున్నారు. మన సంఘాల్లో అనేక మంది వాక్యం ద్వారా బలపడి ప్రభు దగ్గర అవటం బట్టి నేను ఎంత సంతోషపడుతున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మంచి మనసుతో మరొకసారి మీ అందరూ తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతివారు మంచి మనసుతో దాన్ని అంగీకరించాలి. ఒక దైవజనునిగా మరొకసారి ప్రభు పేరట మీ అందరికీ యొక్క విషయం తెలియజేస్తున్నానంటే, దేవుని యొక్క మాటలు ఎంతో విలువైనవి. దేవుని యొక్క మాటల ద్వారా ఎంతోమంది మార్చబడ్డారు. దేవుని యొక్క మాటల ద్వారా ఎంతోమంది బాగుపడ్డారు. దేవుని యొక్క మాటల ద్వారా ఎంతోమంది వారికి పాప జీవితం విడిచిపెట్టి ఆత్మ సంబంధ జీవితం జీవిస్తున్నారు. ఇప్పుడు మేము దేవుని యొక్క సేవకులం. మేము మాట్లాడే ప్రతి మాట ఆత్మ సంబంధ మాటగా మీతో మాట్లాడుతుంటాం. అది మీకు నచ్చినా నచ్చకపోయినా ఆత్మ సంబంధ మాటలు ఇప్పుడు కూడా కొంతమందికి నచ్చవు. వారు లోకలు ఉంటారు కనుక లోక ఆలోచన ద్వారా నింపబడతారు కనుక వారికి దేవుని యొక్క మాటలు అర్థం కావు. అయితే దేవుని యొక్క మాటలని ప్రతి వారు మంచి మనసు అర్థం చేసుకుంటే ఆ మాట వారికి జీవితాల్లో గొప్ప కార్యం జరిగిస్తుంటాయి. కనుకనే మరొకసారి మీకు తెలియజేసే మంచి మాట ఏంటంటే, దేవుని యొక్క మాటలు మంచి మనసు అర్థం చేసుకోండి. అందుని బైబిల్ గ్రంథంలో చూస్తాం. త్రోవ ప్రక్కన పడిన విత్తనం, రాతి నేలను పడిన విత్తనం, ముండ్ల పొదల్లో పడిన విత్తనం, మంచి నేలను పడిన విత్తనం. ఈ మంచి నేలను పడిన విత్తనం గురించి రాయబడ్డది. మంచి మనసుతో వారు వాక్యాన్ని దాన్ని ప్రకారం నడుచుకునే వారిని రాయబడ్డారు. అలాగనే దేవుని యొక్క వాక్యము అది చాలా శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్యం వెలకట్టలేనిది. దేవుని యొక్క వాక్యము మనుషులందరి జీవితాల్లో, కొందరి జీవితాలకి అందరి జీవితాల్లో కూడా కార్యం చేస్తుంది. మనుషుడు ఎవరికి భయపడినా భయపడకపోయినా ఎలాంటి వారైనా దేవునికి భయపడుతుంటారు. మీరైనా నేనైనా ఎవరమైనా. ఇప్పుడున్న ఈ కరోనా కాలంలో మరి ఎక్కువగా మనం దేవునికి భయపడుతున్నాం. దేవునికి మరి ఎక్కువగా భయపడుతున్నాం కనుకనే ఇది నాన్న ఆయన కృప ద్వారా క్షేమంగా ఉన్నాం. ఏదేమైనప్పటికీ యొక్క సమయంలో కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ దేనికి వాక్యం మీకు అందిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయము 11 నుండి కొన్ని విషయాలు మీకు జ్ఞాపం చేస్తాను. దయచేసి ఆలకించండి. బైబిల్ గ్రంథం కలిగిన వారందరూ చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11 నుండి చదువుతున్నాను. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతనింటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును అని రాయబడ్డారు. యోగ్యమైనది, అయోగ్యమైనది. ఒకప్పుడు మనందరం కూడా అయోగ్యులమే. దేవునికి మాటలు వినక
చెడ్డగా నడుచుకుంటూ, చెడ్డగా జీవిస్తూ, చెడ్డ మాటలు మాట్లాడుతూ అనేక విషయాల్లో మనము అయోగ్యముగానే ప్రవర్తించాం. కానీ ఎప్పుడైతే ఈ సుప్రభువుని నమ్మి బాప్తిసం పొందుకుని ఆ ఇంటిలోనికి చేర్చబడి సభ్యులు ఉన్నామో, ప్రభు ఇంటిలో సభ్యులు ఉన్నామో, ఆ రోజు నుంచి కూడా మనము యోగ్యమైన వాటి మీద మనసు పెట్టుకుంటుంటాం, యోగ్యమైన వాటిని ఆలోచిస్తుంటాం. ఇంకా రెండవ ఆలోచన మనకు రావు. నిజమైన ఆత్మీయులకు రెండవ ఆలోచన, చెడ్డ ఆలోచన ఏమీ రాదు. వారు ఎప్పుడు దేవుని గురించి ఆలోచిస్తారు, దేవుని గురించి మాట్లాడుతుంటారు, దేవుని విషయంలోనే వారు ఎదుగుతూ ఉండటం మనం గమనిస్తుంటాం. అది రాయబడ్డ మంచి యోగ్యమైన గృహముగా మన గృహాలు కట్టబడాలి. బైబిల్ గ్రంథంలో మనము చాలామంది గృహాలు మనం చూస్తాం. జక్కయ్య గృహం గూర్చి, లూదియమ్మ గృహం గూర్చి, కొర్నేలి గృహం గూర్చి మనము దైవ గ్రంథంలో మనం చూస్తుంటాం. వారి గృహాలు ఎలా ఉన్నావో ఏమిటో ఇవన్నీ మనకు బాగా తెలుసు. వారి గృహాలు అలా ఉంచుదాం. వారి గృహాలు అలా ఉన్నాయి అంటే వారి గృహాల వల్లే మన గృహాలు ఉండాలని ప్రభు ఆ గృహాల గురించి మనకు తన గ్రంథంలో రాసిపెట్టాడు ఆయన. ఇప్పుడు మన గృహాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. మన గృహం ఎలా ఉండాలి అనే దాని గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయము 46వ వచనంలో చక్కగా ఈ మాట రాయబడి ఉంటుంది. ఆ ఇల్లు ప్రార్థనా గృహంగా ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 46వ వచనంలో మనం చూస్తే ఆ గృహము ఒక ప్రార్థనా గృహముగా ఉంది. ఇప్పుడు మన గృహాలు కూడా ఎలా ఉండాలి అంటే మన అందరింట్లో ప్రార్థన ఉండాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, దేవునితో సహవాసం చేయుట. మరి మన గృహాలు ప్రార్థన గృహాల కింద ఉన్నాయా? ప్రార్థన చేసుకుంటున్నామా? చాలామంది మా కొరకు పాస్టర్ ప్రార్థన చేస్తారులే, లేదా ఎవరెవరు పెద్దవారు చెప్పని వారు నా కొరకు ప్రార్థన చేస్తారని చక్కగా ప్రార్థన చేసుకోవడం మానేసి సంపాదించుకుంటూ వారి డ్యూటీలు, వారి యొక్క వ్యాపారాలు, వారి పనులు చేసుకుంటూ వారి కాలాన్ని గడిపేవారు ఉంటారు. మనకు తెలుసు కదా, ఎంతోమంది మనం చూస్తుంటాం. ఎన్నోసార్లు మిమ్మల్ని కూడా అడుగుతుంటాను, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారని, ప్రార్థన చేసుకున్నారని మిమ్మల్ని అడుగుతుంటాం. మీరు ప్రార్థన చేసుకోవాలి, మేము ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రార్థన చేసుకుని మేము ప్రార్థన చేసుకోకపోయినా, మేము ప్రార్థన చేసుకుని మీరు ప్రార్థన చేసుకోకపోయినా దానివల్ల అన్ని ఇబ్బందులే. ఎవరు భోజనం చేస్తే వారు ఆకలి తీరినట్టుగా ఎవరు ప్రార్థన చేసుకుంటే వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారికి సహాయం చేయబోతున్నాడు ఆయన. కనుక ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే మన గృహం మొదటిగా ప్రార్థనా గృహంగా ఉండాలి. మనం ప్రార్థన చేసుకోవాలి, మన బిడ్డలు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మన ఇంట్లో ప్రార్థన ఒక మంచి అలవాటుగా మార్చబడాలి. ఇప్పటికీ చాలామంది ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. నేనంటాను మరి ఒకసారి మీ అందరికీ ప్రభు పేరట ఒక దైవజనుడిగా, ఒక స్నేహితునిగా, ఒక ఆత్మీయ తండ్రిగా మీతో నేను చెప్పే ఒక మంచి మాట ఏంటంటే, ఇంతకుముందు ఒక ప్రార్థన నిర్లక్ష్యం చేసేరేమో కానీ ఇప్పుడు మాత్రం ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. ఎన్నో విషయాలు వింటుందా. ఇదిగో ఈరోజు కూడా కొంతమంది రాజకీయ నాయకులు, మంత్రులు చనిపోయారని, అలాగే నాకు ప్రియమైన ఒక స్నేహితులు కూడా ఇవాళ చనిపోయారు. మనసు కూడా చాలా డిస్టర్బ్గా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. చూస్తుంటే లోకల్ ఉన్న విషయాలు మనం చూస్తుంటే తెలిసిన వారు, తెలియని వారు ఎంతోమంది కరోనా వ్యాధి ద్వారా చనిపోవటం మనం గమనిస్తున్నాం. ఆ మాటలు మనం విన్నప్పుడు మన మనసుకు నెమ్మది లేక, సరిగ్గా నిద్ర పట్టక, మనసు అంతా డిస్టర్బ్గా ఉండి ఎన్నో విధాలుగా మనం బాధపడుతున్నాం. అయితే మనం చేయవలసిన ఒక మంచి పని ఏంటంటే ప్రార్థన చేసుకుంటే దేవుడు శాంతి, సమాధానము, సంతోషము ఇస్తాడు. అన్నిటికీ ముఖ్యంగా ఆయన కాపుదల ఉంటుంది. ఎంతోమంది నేను టీవీలో చాలామంది సాక్ష్యం చెప్తుంటున్నాను. వారు కరోనా వచ్చి హాస్పిటల్ ఉంటే వారి కొరకు ఎంతోమంది ప్రార్థన చేసినప్పుడు, వారు కూడా మంచి మనసుతో ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థ పొందుకుని
వారి గృహానికి వచ్చి చక్కని సాక్ష్యాలు దేవుని కొరకు ఇస్తుంటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వ్యాధి అనేది అందరికీ వస్తుంది. అందరిలా మనం భోజనం చేస్తున్నాం, అందరిలాగా మనం నీళ్ళు త్రాగుతున్నాం, అందరిలాగా సమాజంలో ఏమండి పనులు చేసుకుంటున్నాం, అందరిలాగా గాలి పీల్చుకుంటున్నాం. ఎందుకంటే అందరితో పాటు మనకు కూడా ఈ వ్యాధులు రావడం సహజమే. దేవుని నమ్ముకుంటే రావు, దేవుని నమ్ముకోకపోతే వస్తాయి. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపం చేస్తానంటే, దేవుని నమ్ముకున్నా దేవుని నమ్ముకోపోయినా మనకు సమస్య వచ్చినా బాధలు వచ్చినా ప్రభు మనకు తోడు ఉన్నాడని గొప్ప ధైర్యం మనకు. ఇప్పుడు చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు కరోనా వ్యాధికి ధైర్యంగా ఉంటేనే దాన్ని జయించగలరని. ఎన్ని రకాలైన ఆహార పదార్థాలు తిన్నా, ఎంతో ప్రోటీన్ ఫుడ్ మన యొక్క ఒంట్లోకి మనము వాటిని మనం స్వీకరించినా కానీ ధైర్యం లేకపోతే ఖచ్చితంగా ధైర్యం లేని వారు చాలామంది చనిపోతున్న మనం చూస్తున్నాం. కానీ ప్రార్థన గొప్ప ధైర్యం ఇస్తుంది, వాక్యం గొప్ప ధైర్యం ఇస్తుంది, దేవుడు గొప్ప ధైర్యం ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, దేవుని పిల్లలకు మరణానికి భయపడరు. ఎందుకు భయపడరంటే, ఒకవేళ దేవుని బిడ్డలు ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారు దేవుని రాజ్యంలో ఉంటారు. బ్రతుకున్నారంటే దేవుని యొక్క సేవలో దేవుని కొరకు జీవిస్తారు. వారు చనిపోయారంటే చక్కగా దేవునికి రాజ్యానికి వెళ్తారు. కనుక నిజమైన క్రైస్తవుడు ఇప్పుడు కూడా మరణానికి భయపడ్డు. మరణం అనేది ప్రమోషన్ అని చెప్తుంటారు క్రైస్తవులకు. అయితే దినాన్న ధైర్యముగా మనం జీవించాలి అంటే ప్రార్థన శక్తి మనకు అవసరం. ఎంతోమంది దైవజనులు చక్కగా రేడియోల ద్వారా, టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా వాక్యం అందిస్తూ ప్రార్థన చేస్తూ మనం ధైర్యపరుస్తున్నారు. అయితే వారెవరో ప్రార్థన చేస్తున్నారు కదా, వారెవరో ఏదో చేస్తున్నారు కదా, మనం అలా ఉండటం కాదు. కానీ మన బాధ్యత ప్రకారంగా ప్రతిరోజు కూడా చక్కగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని, మన విన్నపాలు దేవుని తెలియజేసుకుని, మనలో సమస్య దేవునికి తెలియజేసుకుని మనం ఆయన కొరకు జీవించినట్లయితే ఎంత ఆశీర్వాదకరం అది. అందుకనే మన గృహాలు ప్రార్థనా గృహాలుగా కట్టబడాలి, ప్రార్థనా గృహాలుగా ఉండాలి, ప్రార్థనా గృహాలుగా తీర్చబడాలి. ఏ గృహంలో ప్రార్థన ఉంటుందో, ఏ గృహంలో ప్రార్థన చేసే బిడ్డలు ఉంటారో ఆ గృహం చుట్టూ దేవుడు కంచి వేయడమే కాకుండా దేవునికి దూతలు ప్రాకారంగా ఉండి వారిని కాపాడుతున్నాయనే విషయాన్ని మనకి సమీ జ్ఞాపం చేస్తున్నాను. అందుకనే ప్రియమైన దేనికి బిడ్డారా, మీ అందరికీ తెలియాల్సిన ఒక మంచి మాట ఏంటంటే, మన గృహాలు ప్రార్థన గృహాలుగా ఉన్నాయా? యోగ్యమైన గృహమే ప్రార్థన గృహం, ప్రార్థన గృహమే యోగ్యమైన గృహం. ప్రార్థన చేసేవారు యోగ్యులుగా ప్రవర్తిస్తున్నారు, యోగ్యమైన వారు మాత్రమే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఇది నన్ను ఎన్నో ప్రమాదాలు చూస్తున్నారు, ఎన్నో రీతిమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయినా చాలామంది ప్రార్థన లేక వారికి జీవితాలను వ్యర్థపరుచుకుంటున్న వారిని మనం చూడగలుగుతున్నాం. రెండోదిగా మన గృహాల్లో వాక్యం ఉండాలి. వాక్యం డైలీ చదువుకుంటూ ఉండాలి. చదువులేని వారు ఇప్పుడు అందరూ ఖాళీ కదా, ఇంట్లో చదువుకున్న బిడ్డలు మన ఇంట్లో ఉంటున్నారు. వారి చేత దైవగ్రంథం చదివించుకుంటూ ఉండాలి. వారు చదవటం మంచిది, మనం వినటం కూడా మంచిది. రెండుగా దీనికి వాక్యాలు ఎంతో గొప్ప గొప్ప దైవజనులు చక్కగా వివరిస్తున్నారు. ఎన్నో అద్భుతమైన సందేశాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తున్నాడు. మన గృహాల నిండా ఇప్పుడు వాక్యం ఉండాలన్నమాట. మన మది నిండా వాక్యం ఉండాలి, మన గృహాల నిండా వాక్యం ఉండాలి, మన ఇంట్లో ప్రార్థన ఉండాలి, మన ప్రార్థన పరులుగా మారిపోవాలి. మరి వాక్యం ఉండాలంటే మన ఇంటి చుట్టూ కూడా వాక్యాలు పెట్టుకోవటం, లేదు మన ఇంట్లో వాక్యాలు వ్రాయించుకోవటం కాదు. వాక్యం పట్ల మనకు ఆసక్తి కలిగి దినదినం కూడా ఈరోజు ఒక అధ్యాయం చదవంటే అది రేపు 2 అధ్యాయాలు 3 అధ్యాయాలాగా చదువుకుంటూ ఆ దైవగ్రంథంలో ఉన్న మంచి మాటలు మనము చదువుకుంటూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ ఉండాలి. కనుకనే యోగ్యమైన గృహముగా మన గృహాలు కట్టబడాలంటే ఖచ్చితంగా మన గృహాల్లో ప్రార్థన ఉండాలి. రెండవదిగా వాక్యం ఉండాలి. మూడవదిగా ఇలాంటి భయంకర దినాల్లో ప్రతివారు ప్రభువుని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలి. ఆయన సృష్టికర్తైన దేవుడు, ఆయన సమస్తమైన దానికి ఆధారమైన దేవుడు. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. ఈ లోకంలో ఎన్నో వ్యర్థమైన వాటి గురించి మనం ఉంటూ ఉంటాం.
యేసుక్రీస్తు ప్రభువారు చరిత్ర కలిగిన దేవుడు కనుక ఆ చరిత్ర కలిగిన దేవుడిని నమ్ముకోవటం ఆ కుటుంబానికి ఒక ఆశీర్వాదం. మన కుటుంబం యోగ్యమైనదిగా ఉండాలంటే మన కుటుంబంలో ఉన్న వారందరూ యేసు ప్రభువారిని నమ్ముకోవాలి. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే మన అందరికీ ఆదరణకర్త ఉన్నారు. ఇంకెంతకాలం ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోక మన కుటుంబాలు ఇంకా దూరంగా ఉంటాయి? అందుని యెహోషువ నేనున్న ఇంటి వారిని యెహోవాను సేవించడం అంటే ఆయన నమ్ముకోవటం, ఆయన ఆరాధించడం. ఆయన మాత్రమే ఆరాధించాలి, భక్తుల్ని కాదు. యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే ఆరాధించాలి, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారి మీదే మనం ఆధారపడాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మనము సేవిస్తూ పూజిస్తూ గణపరిచే వారికి ఉండాలి. ఆయన పూజార్హుడు, తెలుసు కదా. పూజ్యులలో నీ వంటి వాడు ఎవరున్నారంటారు. జ్ఞానులు ఆయన్ని పూజించారు. ఆయన గొప్ప దేవుడు కనుక జ్ఞానులు ఆయన పూజించినట్లు బైబిల్ గ్రంథం మనం చూస్తాం. ఆయన మాత్రమే పూజించారు. ఏదైనా నా ప్రియమ దేని బిడ్డారా, దేవుని ఎదుగు వచ్చి మనందరము కూడా మన గృహాలు ఎలా ఉన్నాయి? ప్రార్థన గృహాలు ఉన్నాయా? మన గృహాల్లో వాక్యం ఉందా? ఇప్పుడు పిల్లలందరూ ఖాళీ కదా. రోజు ఒక వాక్యం బిడ్డలు నేర్పించండి, మీరు కూడా నేర్చుకోండి. రేపటి దినాల్లో బైబిల్ గ్రంథం కరువు రావచ్చు. ఇప్పుడు మధులు మరి ఎక్కువైపోరు కదా, వారు బైబిల్ గ్రంథం తగలబెట్టేస్తున్నారు. వాక్యం మనకు దొరకపోవచ్చు, కానీ ఈ రోజు మనం చదువుకుని నీకు వాక్యం మన హృదయంలో ఉంటే రేపటి రోజు బైబిల్ లేకపోయినా కానీ వాక్యం మనలో ఉంది కనుకనే చాలా సంతోషం. కనుకనే ప్రియమైనటువంటి సహోదరులారా, మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇక రాయబడ్డ మాటలు మన ఇంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే సేవించే గృహాలుగా మన గృహాలు ఉండాలి. ఇంకా చాలామంది ఇంకేవో పిచ్చి పిచ్చి ఆరాధనలు చేస్తూ ఉన్నారు. వారు ఎందుకు చేస్తున్నారు వారికి తెలియదు. ఆ మధ్యకాలం నేను చూశాను, ఒక చోట బుల్లెట్ని పూజిస్తున్నారు. బుల్లెట్ ఊరికి సెంటర్లో పెట్టారు. ఆ బుల్లెట్ని దానికి గుడి కట్టారు, ఆ బుల్లెట్ని పూజిస్తున్నారు. మనుషులు ఎలాగా వ్యర్థమైన వాటిని పూజిస్తున్నారు చూడండి, ఎంత విచిత్రము. నేను విమర్శించలేదు, అవన్నీ కూడా మనకు అనవసరం. మనకు దేవుడు మంచి దైవ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ దైవ గ్రంథంలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనుషులను రక్షించేవాడు, విమోచించేవాడు, బాగు చేసేవాడు, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి గొప్ప దేవుడు ఆయన. ఈ దేవాదింటి దేవుడిని మన కుటుంబంతో నమ్ముకోవాలి. కుటుంబంతో నమ్ముకోవటం ఎంత ఆశీర్వాదకరమో తెలుసా? మనకు తెలుసు కదా, జక్కయ్య కుటుంబంతో ప్రభుని నమ్ముకుంది, హృదయం కుటుంబంతో ప్రభుని నమ్ముకుంది, కొన్నేళ్ళ కుటుంబంతో ప్రభుని నమ్ముకుంది. ఇది నీ కుటుంబం నా కుటుంబం, నీ గృహం నా గృహం అలా ఉండాలని కృపగల దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. ఆయన కనుకనే గ్రహించండి ఒకసారి. ఇంకా మనం జ్ఞాపం చేసుకుంటే ప్రియమైన దేనికి బిడ్డారా, దైవగ్రంథం మనం చూస్తూ ఉంటాం. మన గృహాలు కూడా సమాధాన గృహాలుగా ఉండాలి. కొంతమంది గృహాలు చూడండి, భార్య భర్తలు కొట్టుకుంటారు, ప్రార్థనకు వస్తుంటారండి, ప్రభు బలు తీసుకుంటారు, పాటలు పాడతారు, ఆరాధిస్తారు. ఆ భార్య భర్తల మధ్యన సమాధానం ఉండదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నామంటే భార్య భర్తల మధ్యన సమాధానం, తల్లి బిడ్డల మధ్యన సమాధానం, అన్నదమ్ముల మధ్యన సమాధానం, అక్క చెల్లెల మధ్యన సమాధానం, ఇరుగు పొరుగు వారి మధ్యన సమాధానం కలిగి ఉండాలి. మన గృహాలు సమాధానకరమైన గృహాలుగా ఉండాలి. తెలియక చాలామంది రకరకాల మనల్ని అనుకుంటూ ఉంటారు, తిడుతూ ఉంటారు, నిందలేస్తుంటారు. అవి మనం పట్టించుకోకూడదు. అవి పట్టించుకున్నప్పుడు మన ఆత్మ జీవితం ముందుకెళ్ళలే మనం. అవి వారి పని కాదు, సాతాను పని. సాతాను మనల్ని ఏదో రీతిగా దేవుని దూరం చేయాలని ఎన్నో రకాల ప్లాన్లు చేస్తుంటుంది. అవి మనం పట్టించుకోకూడదు. ఎవరైనా మన తోటి సహోదరుగా వారిని హృదయపూర్వకంగా ప్రేమించడం మనం అలవాటు చేసుకోవాలి. కనుకనే మీ అందరికీ తెలియదు మంచి మాట ఏంటంటే, మన గృహాలు సమాధానకరమైన గృహాలుగా ఉండాలి. మీ ఇంట్లో మీ భార్య భర్తలు మధ్య సమాధానం లేదా? మీ అన్నదమ్ముల మధ్య సమాధానం లేదా?
తల్లి బిడ్డల మధ్యన సమాధానం లేదా? తోడుకోల మధ్యన సమాధానం లేదా? అత్త కోడల మధ్యన సమాధానం లేదా? సమాధానం లేకోకుండా ఒకవేళ మీ కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాలు ఎంత ప్రార్థన చేసిన వ్యర్థమేనండి. దేవుణ్ణి నమ్ముకున్న వారి గృహాలు సమాధానకరంగా ఉంటే చూచేవారందరూ కూడా ఆశ్చర్యపడతారు. అత్త కోడలు చూడండి, ఆ అన్నదమ్ములు చూడండి, ఆ భార్య భర్తలు చూడండి, వారు ఎంత చక్కగా ఉంటారని మన గురించి చెప్పుకోవాలి తప్ప వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, ఏం మానారు, ఏం విడిచిపెట్టారు అని చాలామంది అంటుంటారు. కనుక అలాంటి వాటికి మనం చోటు ఇవ్వకూడదు. ఇప్పుడు సాతాను బాగా చెలరేగిపోతుంది. ఎవరు మిరుగుదునా అని, ఎవరి కుటుంబాలను పాడు చేద్దామని, ఎవరిని రోడ్లు పాడు చేద్దామని, ఎవరిని దేవునికి దూరం చేద్దామని సాతాను చాలా రెచ్చిపోతుంది. చాలా చాలా రెచ్చిపోతుంది. ఇలాంటి సమయాల్లో మనము ప్రార్థన శక్తి కలిగి ఉండాలి, వాక్యాన్ని కలిగి ఉండాలి, యేసు ప్రభువారు మాత్రమే సేవించేవారు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా సమాధానం ఉండాలి. సమాధానం, అందుకనే సమాధాన పరచువారు ధన్యులను రాయబడ్డారు. ప్రార్థన చేసేటప్పుడు కూడా మనకి ఎవరి మీదైనా ఏదైనా చెడ్డ భావన ఉన్నా, ఎవరి మీద విరోధం ఉన్నా వారి దగ్గరికి క్షమాపణ కోరుకుని ఒకళ్ళు ఉంటేనే, లేకపోతే అక్కర్లేదు. ఇంకా ఎవరి మీద మన పగున్నా కక్ష ఉన్నా అన్నీ సమాధాన పడిపో. ప్రభు చెప్పాడు, నువ్వు సమాధాన పడుకోకుండా ప్రభు యొక్క పాత్రలు ఏకీపించొద్దు అన్నాడు. సమాధాన పడుకోకుండా నీవు నేను ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వ్యర్థమని ప్రభు చెప్పాడు. కనుకని దేవుడు కృపగల దేవుడు కనుక, ఒక తండ్రి కనుక మనకు బిడ్డల మీద మనతో మాట్లాడుచున్నాడు. మన గృహాలు సమాధానకరమైన గృహాలు ఉన్నాయా? ఇంకా మనం ఏదైనా మనసులో ఉంచుకొని కోపం తాపంతో వాటితో జీవిస్తున్నా మనం? అందుకనే ప్రభు పేరట మరికి జ్ఞాపం చేస్తున్నాను. ప్రభుని నమ్ముకున్న ప్రతి గృహం కూడా యోగ్యకరమైన గృహంగా ఉండాలి. యోగ్యకరమైన గృహం అయితేనే ఆ గృహానికి దేవుడు సమాధానం, శాంతి, నెమ్మది, ఆరోగ్యం, అభిషేకం, ఆశీర్వాదం దేవుడు కలుగజేస్తాడు. ఏదో యేసుప్రభు ఫోటోలు మన ఇంట్లో ఉంటే, దైవగ్రంథం మన ఇంట్లో ఉంటే మనకు మేలు కాదు. అలాగే అందరు గృహాలు ఉన్నాయి. నాకు తెలిసిన అన్ని జనులు ఎంతోమంది హిందూ సహోదరులు, వారి గృహాల్లో మనకంటే ఎక్కువ బైబిల్ ఉన్నాయి, మనకంటే ఎక్కువ దేవుని యొక్క వాక్యాలు ఉన్నాయి. అవి కాదు. యోగ్యకరమైన గృహంగా మన గృహాలు మార్చబడడం ప్రభు ఆశపడుతున్నాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభుని నమ్ముకున్న వారి గృహాల్లో ప్రతి బిడ్డలు కూడా తమ తల్లిదండ్రులు గౌరవిస్తుండాలి. చాలామంది తల్లిదండ్రులు వచ్చి నాతో చెప్తుంటారు, మా పిల్లవాడు ఇలా తిడుతున్నాడు, ఇలాగా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని చెప్పినప్పుడు నేను చెప్తుంటాను, అది మర్యాద కాదు. బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుంది? నీ తల్లిని తండ్రిని సన్మానించము, అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు గుందుడు అని దీనికి వాక్యం బోధిస్తుంది. ఈ దినాన్ని చాలామంది పిల్లలు తల్లిదండ్రుల్ని వేధిస్తూ బాధిస్తూ రకరకాలుగా ఉండటం మనం చూస్తున్నాం. అలాంటి బిడ్డలు క్షేమకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడం ముందు దినాల్లో. తల్లిని సన్మానించాలి, తండ్రిని గౌరవించాలి. నీ కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు నీ తల్లిదండ్రులు. అలాగే దైవజనుడు ఒక తండ్రిగా, దైవజనుడు ఒక తల్లిగా ఉన్నారు. వారిని కూడా మనం గౌరవిస్తుండాలి. ఇది నన్న గౌరవాలు తక్కువైపోయినాయి అనుకోండి, లోకంలో పడిపోయారు జనం, లోకంలో జీవిస్తున్నారు, గౌరవాలు మర్చిపోయారు. ప్రేమ దీని బిడ్డారా, మన పిల్లలు పెద్దవారిని గౌరవించేవారుగా ఉండాలి. మనం కూడా వారు చెప్తుండాలి, దైనిక వాక్యం వారికి బోధిస్తుండాలి. పెద్దల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలని, పెద్దల పట్ల పద్ధతి కలిగి ఉండాలని, పెద్దల పట్ల మర్యాదలు కలిగి ఉండాలి, గౌరవం కలిగి ఉండాలని చెప్తుండాలి. మనము ప్రవర్తిస్తుండాలి. మన బిడ్డలు కూడా మంచిగా ప్రవర్తించేవారుగా మనం వారికి మాదిరి చూపిస్తుండాలి. అలాగే ఇంకా మనం జ్ఞాపం చేసుకుని బైబిల్ గ్రంథం మనం చూస్తాము, మన పిల్లలు మనం దైవ భయంలో పెంచుతుండాలి. దైవ భయంలో పెంచుతుండాలి. దేవుడు ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన ఎవరికి అన్నాడు దూరంగా ఉండే దేవుడు కాదు. ఆయన బైబిల్ గ్రంథం చూస్తే నిజంగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడని రాయబడ్డారు. మన బిడ్డలకు మనమే భక్తి నేర్పిస్తుండాలి. ఎనీ టైం, ప్రతి సమయంలో కూడా మన బిడ్డలకు మనము దైవభక్తిని గురించి నేర్పిస్తుండాలి. దైవగ్రంథం మనం చూస్తుంటాం, ఎన్నో విషయాలు మీకు దేవుడు ఆయా భక్తుల ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. మన కుటుంబాన్ని మనం భక్తులు పెంచుకుంటూ ఉండాలి.
భర్త పొరపాటు చేశాడు, భార్య పొరపాటు చేశారు, పిల్లలు పొరపాటు చేశారు, ఒకరినొకరు క్షమించుకొని సాతాను గారికి చోటివ్వక దేవుని చోటిచ్చి, పరిశుద్ధాత్మ దేవుని చోటిచ్చి మనకి జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకునే కుటుంబాలు మన కుటుంబాలు ఉండాలి. ప్రభు పేరు మనం చేస్తున్నాం. దైవభక్తి గల కుటుంబాలుగా ఉండాలి. దైవభక్తి ఎంత లాభం మనకు తెలుసు కదా, దైవగంగా మనం చూస్తాం. ఇప్పుడు లాభమే, రాబోయే యుగాల్లో కూడా లాభమే. అది వేడి ఎందు భక్తి మనుషులకు ఉంది, కానీ దేవుని ఎందు భక్తి లేనట్టుగా మనం చూస్తున్నాం. ఏమో ఎవరెందుకండి, ప్రభుని నమ్ముకున్నాం. మన కుటుంబాలు దైవభక్తి కలిగి ఉండే కుటుంబాలుగా మన కుటుంబాలని మార్చుకోవాలని ప్రభు పేరట మీకు మరోసారి మీకు మనం చేస్తాం. ఇంకా రాయబడ్డది, ప్రతి గృహం కూడా, ఈ చివరి మాట చాలా జాగ్రత్త, ప్రతి గృహం కూడా దేవునికి ఇచ్చే గృహముగా ఉండాలి. మనకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, చక్కని బిడ్డలను ఇచ్చాడు, చక్కని భర్తనిచ్చాడు, చక్కని భార్యని ఇచ్చాడు, చక్కని ఉద్యోగం ఇచ్చాడు, చక్కని కుటుంబాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మన రాకపోకలు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని పోషించి నడిపిస్తున్నాడు. ప్రతి రాత్రి తన కృపలో మనం భద్రపరుస్తున్నాడు. ప్రతి పగలు ఆయన కృపాస్తు మనకు తోడుగుండి మనం ఎక్కడున్నా ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఈ విధంగా దేవుడు ఎన్నో విధాలుగా ఆయన మనకు సహాయం చేశాడు. అదే రీతిగా తన ప్రాణాన్ని కూడా మన కొరకు దారిపోచాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు కూడబెట్టుకునే సమయం కాదు. దైవగ్రంథం మనం చూస్తాం, ఎలీషా గెహాజీతో అంటాడు, ఇది సంపాదించుకునే సమయం కాదని, వెండి బంగారం ఆస్తులు సంపాదించుకునే సమయం కాదని. ఇదే సమయం అంటే ఆత్మలు సంపాదించే సమయం. రెండోదిగా దేవుని గణపరిచే సమయం. ఇది ఎంతోమంది పెద్ద పెద్ద గొప్పవారు ఈ కరుణ వ్యాధిలో చచ్చిపోతున్నారు. వారి డబ్బు వారిని రక్షిస్తుందా? అందుకనే దేవునికి ఇచ్చేవారుగా మన కుటుంబాలు ఉండాలి. వ్యర్థంగా ఎవరెవరికి ఇస్తుంటాం, వ్యర్థంగా ఏవేవో చేస్తుంటాం, వ్యర్థంగా దేని కొరకు మనం ఖర్చు పెడుతుంటాం. అలా కాదు, కానీ దేవునికి ఇచ్చే కుటుంబాలుగా మనం ఉండాలి. బైబిల్ ఆయనకి ఇచ్చి శోధించాలంట. ఆయనకిచ్చి శోధిస్తే ఆకాశపు వాకిని నిప్పి పట్టజల విస్తారమైన దీవునితో ఆయన మనం నింపుతాడని దైవగ్రంథం మనం చూస్తున్నాం. ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడి రాయబడ్డా. దేవునికి ఇవ్వడానికి మనకు మనసు ఉండదు. వీటి కొరకు మనం డబ్బులు హెచ్చిస్తుంటాం, కానీ దేవునికి ఇవ్వడానికి మనకు మనసు రాదు. ఇస్తాం ఎలాగా, ఏదో నామకార్థంగా, హృదయపూర్వం కూడా ఏవో ఏమేమి ఇవ్వాలి, దక్షిణ భాగాలు ఇవ్వాలి, కృతజ్ఞత అర్పణలు ఇవ్వాలి. ఇస్తున్నామా? మురుక్కుబళ్ళు ఇవ్వాలి, ఇస్తున్నామా? దాంట్లో కూడా కోతలే, ఇచ్చే దాంట్లో కూడా కోతలే. ఆ పాస్టర్ గారికి ఇవ్వాలి, ఈ పాస్టర్ గారికి ఇవ్వాలి. ఏంటి నువ్వు ఈ సంఘానికి వెళ్తున్నావు? ఏ సంఘం రక్షించబడ్డా, ఏ సంఘం వాక్యం ద్వారా నువ్వు బలపడుతున్నావు? ఈ ముక్క ఆ పాస్టర్ గారికి, ఆ ముక్క ఈ పాస్టర్ గారికి అని కోతలు కూస్తూ ఎవరిలా పంచి పెడుతుంటావు. వద్దు. నువ్వు ఏ సంఘంలో బలపడుతున్నావో, ఏ సంఘ పరిచర్య ద్వారా నీ కుటుంబం దీవించబడుతుందో, ఏ సంఘ ప్రార్థన ద్వారా నువ్వు మేలు పొందుకుంటున్నావో, ఆ సంఘ పరిచర్య కొరకే నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి తప్ప కోతలు కోసి ఏమన్నా ఆ మొక్క ఈ మొక్క పంచడాలు కాదు. అది నీకు సరైన విధానం కాదు, పద్ధతి కూడా కాదు. కనుక ఈ దినాన్న మన కుటుంబాలు ఎలా ఉండాలి అంటే, ప్రియమైన సహోదరులారా, దైవగ్రంథంలో రాయబడిన మాట ప్రకారంగా ప్రార్థన చేసే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. వాక్యంతో నింపబడే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. మన కుటుంబాలు దేవుని మాత్రమే సేవించాలి. అదే ఆ దేవుడే ప్రభువైన యేసు. ఆ తర్వాత మన కుటుంబాలు సమాధానకరమైన కుటుంబాలు ఉండాలి. ఆ తర్వాత మన కుటుంబాలు తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించే కుటుంబాలు ఉండాలి. ఆ తర్వాత మన కుటుంబాలు దైవ భయములో పెంచే కుటుంబాలుగా, పెరిగే కుటుంబాలు మన కుటుంబాలు ఉండాలి. అలాగనే మన కుటుంబాలు దేవునికి ఇచ్చే కుటుంబాలు ఉండాలి. హిందూ సహోదరులు ఎంతోమంది వారు దేవునికి ఇచ్చే విషయంలో ఎంత ముందుకుంటారో. దేవుడు మనకు అనేక విషయాల్లో ఆయన మనకు సహాయం చేస్తున్నా. చాలామంది అంటారు, ఆ ప్రశ్న పడుతుందేమో అనుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుడు పడకుండా చేశాడు అని ఏదో ఎంతో కొంత కానుకిస్తుంటారు. అసలు ఆపరేషన్ పడితే ఎన్ని నెలలు బెడ్ రెస్ట్, ఆ ఆపరేషన్ ద్వారా ఎంత డబ్బు ఖర్చు పెట్టి వస్తుంది. అలాంటి పెద్ద ప్రమాదం నుంచి పెద్ద కీని దేవుడు తప్పిస్తే ఏదో దేవుడు అడుక్కునే వ్యక్తి కింద
సేవకుడు అడుక్కునే వ్యక్తి కింద భావించుకుని ఏదో 10 పరకాలాగిస్తూ ఉంటాం. అంటే నీకు ఉన్నది ఇచ్చేమని కాదు, అక్కడ నీకు చేసిన మేలుని బట్టి దేవుడు ఎంత మేలైతే నీకు చేశాడో ఆ మేలుని బట్టి నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. అది నీ పర్సనల్ విషయం. అయితే మీ అందరికీ తెలిసి ఒక మంచి మాట ఏంటంటే, మన గృహము యోగ్యమైన గృహం అయితే ఆ యోగ్యమైన గృహం ఖచ్చితంగా 100% దీవించబడతారు. కనుకనే ఈ యొక్క సమయంలో ఆదివారపు ఆరాధనలో మీ అందరూ తెలియజేసుకు మంచి మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గృహాలు ఎలా ఉన్నాయి? ఇంతకుముందు ఎలా ఉన్నా ఈ కరోనా కాలంలో ప్రతి ఒక్కరి గృహాలు దైవభక్తి గల గృహాలుగా ఉండాలి. మరి ఎక్కువగా ప్రార్థన చేస్తూ, మరి ఎక్కువగా వాక్యం పఠిస్తూ, మరి ఎక్కువగా మంచి కార్యాలు చేస్తూ, మరి ఎక్కువగా భక్తిగా జీవిస్తూ, మరి ఎక్కువగా దేవుని దగ్గర అవుతూ, మరి ఎక్కువగా దేవుని కనపరిచేవారు ఉండాలి. మరి అలాంటి గృహాలుగా మన అందరి గృహాలు ఉంటాయని భావిస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన హెచ్చరిక మాటలు వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి ఈ వీడియోలో మరలా కలుసుకుందాం. దేవుడిచ్చిన యొక్క అమూల్యమైన తరుణాన్ని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభువా, మా గృహాలు ఎలా ఉండాలో మీరు మాకు తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. మీ మాటలు విన్న మేము తండ్రి ప్రభు, మా గృహాలు చక్కగా ప్రభు మీ కొరకు కట్టబడినట్లుగా సహాయం చేయండి. ఉభయదేదం గృహము దీవించబడిన గృహము ఉన్నట్లుగా ప్రభువా, అనేక మంది గృహాలు గూర్చి మీరు మాకు బోధించారు నాయన. మేమే తండ్రి ఎవరి గృహం ఎలా ఉన్నా కానీ మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి నాయన మా గృహాలు చక్కగా మీ కొరకు యోగ్యమైన గృహాలు ఉండడానికి సహాయం చేసి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, గతించిన జూలై నెలంతా కాచి కాపాడనైనా ఈ యొక్క ఆగస్టు నెలంతా మీరు కాచి కాపాడండి ప్రభు. ఈ యొక్క వాక్యం ఉంటున్న వారందరూ మీరు దీవించండి. కరోనా వైరస్ ద్వారా ఎంతోమంది హాస్పిటల్స్ ఉన్నారు నాయన, వారిని స్వస్థపరచండి. ప్రపంచమంతా కూడా నాయన చాలా భయంకరంగా ఉంది. భయంకరమైన ప్రియ దినాల్లో నాయన ఎవరైతే ఈ యొక్క వైరస్ గురైన ఆయన, ఎవరైతే నీరసంగా ఉండి బాధపడుతున్నారో వారందరికీ అద్భుతమైన స్వస్థ మీరు దయచేయం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా భయాన్ని తొలగించండి, ధైర్యాన్ని మీరు దయచేయండి నాయన. ధైర్యం మీరు మాత్రమే ఇవ్వగలరు నాయన. కనుకనే నీ ప్రజలకు ధైర్యం దయచేయండి, సహాయం చేయండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా, మా జీవితాన్ని మీ కొరకు చక్కగా పదులుపరుచుకుని భాగ్యం దయచేయం ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసుక్రీస్తునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.